Okay, good morning, students. Today, our session data models. So, data model means it is a one type of the structure of database to specify the different types or different kinds of models. So, how to store data in database system, whether it is a hierarchical format, whether it is a relational entity relational model concept, whether it is a relational model, whether it is AR model, whether it is a నెట్వర్క్ మోడల్. సో ఏ మోడల్లో మనం డేటాని స్టోర్ చేస్తున్నామో, ఏ మోడల్లో ఏ స్ట్రక్చర్లో డేటాని మనం స్టోర్ చేస్తున్నామో స్పెసిఫై చేసే కాన్సెప్ట్ని ఏమంటామంటే డేటా మోడల్స్ అని అంటాం. Data means what is data? So data means some group of raw facts. So raw facts means the raw facts include numerical numbers. Raw facts include alphabetical letters, lowercase and uppercase. Raw facts include some special characters. Raw facts include some others unknown, some symbol also. సో ఈ అన్నిటినీ గ్రూప్గా ఫామ్ చేసి ఒక స్టోర్ చేసే సమ్ రా మెటీరియల్ని మనం ఏమంటామంటే డేటా అని అంటాం. కాబట్టి మరి డేటాని మనం ఎట్లా స్టోర్ చేస్తున్నాం? సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ ఒకే మోడల్లో డేటా కావాలని ఎప్పుడు ప్రిఫర్ చేయవు. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని ప్రిఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీలు డేటాని హైరార్కికల్ ఫార్మాట్లో కావాలని అడగచ్చు. కొన్ని కంపెనీలు డేటాని నెట్వర్క్ ఫార్మాట్లో కావాలని అడగచ్చు, నెట్వర్క్ మోడల్లో. కొన్ని కంపెనీలు డేటా రిలేషనల్ మోడల్లో కావాలని అడగచ్చు. కొన్ని కంపెనీలు డేటాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్లో కావాలని అడగచ్చు. సో ఏ విధంగా అయినా అడగచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఏ విధంగా అయితే అవసరమో, డేటా ఏ విధంగా అయితే అవసరమో ఆ స్ట్రక్చర్లో డేటాని డిజైన్ చేసే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే డేటా మోడల్ అని అంటాం. కాబట్టి డేటా మోడల్ మీన్స్ ద డేటా మోడల్ మెయిన్లీ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్, డేటాబేస్ స్ట్రక్చర్. సో డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని స్పెసిఫై చేసే లేదా డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేసే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే డేటా మోడల్ అని అంటాం. మరి ఇన్ దిస్ మోడల్, కాబట్టి ఇన్ ది మోడల్లో ఏమి అయితే ఇక్కడ మరి కలెక్షన్ ఆఫ్ డేటా మోడల్ యొక్క మెయిన్ ఏమంటే నాట్ ఓన్లీ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కాన్సెప్చువల్ టూల్స్ ఫర్ డిస్క్రైబింగ్ డేటా. సో హౌ టు డిస్క్రైబింగ్ డేటా ఇన్ డేటా మోడల్, మరి యూజింగ్ సమ్ టూల్స్, యూజింగ్ సమ్ కాన్సెప్చువల్ టూల్స్. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి డెఫినేషన్ ఉంది. Data model describe the structure of database. It is a collection of conceptual tools for describing data relationship and consistency constraints and various types of consistency constraints. Okay, కాబట్టి డేటాని మనం ఎట్లా డిస్క్రైబ్ చేస్తామంటే యూజింగ్ సమ్ కాన్సెప్చువల్ టూల్స్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ డిస్క్రైబింగ్ డేటా but also we can also find the data relationship in data model. ఓకే, మరి డేటా మోడల్స్ని మనం క్లాసిఫికేషన్ చేసిన డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో డేటా మోడల్స్ని క్లాసిఫికేషన్ చేసినట్లయితే మెయిన్లీ 3 types ఆఫ్ డేటా మోడల్స్గా చెప్పచ్చు. 3 types. సో 3 types ఆర్ కాల్డ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్. ఓకే, అండ్ సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్, and third one physical model. So these are 3 types of, mainly 3 types of data models: object based, record based and physical. Okay, మరి ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ని మరి మనం ఫర్దర్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఇన్ ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ దేర్ ఎగ్జిస్ట్ some more classifications are called ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ని మరి మనం ఏం క్లాసిఫికేషన్ చేస్తే ER మోడల్ అని. సో ఈఆర్ అంటే ఏమంటే ఎంటిటీ రిలేషన్షిప్. కాబట్టి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఈఆర్ మోడల్. సెకండ్ వన్ ఫంక్షనల్ మోడల్,
third one object oriented model, and the fourth one semantic model. So these four model belongs to ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్. కాబట్టి ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్ని మరీ ఫర్దర్గా క్లాసిఫికేషన్ చేసినప్పుడు 4 టైప్స్గా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఈఆర్ మోడల్, ఫంక్షనల్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అండ్ సిమాంటిక్ మోడల్. ఓకే, అండ్ సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్. సో రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్, the record based logical model further can be classified 3 types. 3 types are called, one is hierarchical database model, network model and relational model. Okay, these are 3 classification belongs to a record based logical model. And third one physical model. Okay, third one physical model. కాబట్టి మరి ఈ 3 types of modelsని మనం మరీ డెప్త్గా క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఓకే ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయవచ్చు. ఓకే, దీంట్లో మరి ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ అన్నాం. ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్లో ఫస్ట్ ఈఆర్ మోడల్. ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఓకే, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో డేటాని మనం సమ్ పిక్టోరియల్ ఫామ్లో లేదా డయాగ్రామ్ ఫార్మాట్లో డేటాని ప్రజెంటేషన్ చేసే మోడల్ని ఏమంటామంటే ఈఆర్ మోడల్ అంటాం. అంటే ఇక్కడ డేటాని మనము సమ్ డయాగ్రామ్స్లో ప్రజెంటేషన్ చేస్తాం డేటాని. ఓకే, డయాగ్రామ్స్లో అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మనము ఏదైనా అర్థమెటిక్ లేదా మ్యాథమెటికల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా క్వశ్చన్ డైరెక్షన్స్, సో డైరెక్షన్స్ మనం ఏదైనా డైరెక్షన్స్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి, మనం ఆటోమేటిక్గా డైరెక్షన్స్ నార్త్ వెస్ట్ అని మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని మనం వాల్యూని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా డేటాని మనకిచ్చిన డేటాని గ్రాఫ్ ఫార్మాట్లో ప్రజెంటేషన్ చేసే మోడల్ని మనం ఏమంటామంటే ఈఆర్ మోడల్ అని అంటాం. కాబట్టి ఈఆర్ మోడల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్ ఈ టుడే సెషన్లో డిస్కస్ చేసుకుంటాం ఇంకా క్లియర్గా. నెక్స్ట్ ఫంక్షనల్ మోడల్. ఫంక్షనల్ మోడల్ అంటే ఏమంటే ఇన్ ద ఫంక్షనల్ మోడల్ ద డేటా విల్ బీ స్ప్లిటెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మీన్స్ ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఉంది. సి ప్రోగ్రాంలో ఉన్న సి ప్రోగ్రాంలో డేటాని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం. కాబట్టి ఫంక్షన్స్ మాడ్యూల్స్లో డేటాని స్ప్లిటెడ్ చేసే మోడల్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ మోడల్ అని అంటాం. మరి నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే జావా ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. కాబట్టి జావా ప్రోగ్రామ్ మొత్తం ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసే మోడల్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంటాం. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్. ఫంక్షనల్ మోడల్కి అయితే సి ప్రోగ్రామ్. అండ్ సిమాంటిక్ మోడల్ మీన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్. సిమాంటిక్ మోడల్లో మనం ఏదైనా సమ్ గ్రాఫ్ ఫార్మాట్లో కానీ లేదా సమ్ డిస్క్రిప్షన్ ఫార్మాట్లో కానీ డేటాని ప్రజెంటేషన్ చేస్తే ఇక్కడ సిమాంటిక్ మోడల్ అంటాం. కాకపోతే ఎక్కువగా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేసే మోడల్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అండ్ ఈఆర్ మోడల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్. మరి చూస్తే రికార్డ్ అంటే ఇక్కడ రికార్డ్ మీన్స్ వన్ డేటా ఫీల్డ్. రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్ ఫర్దర్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు హైరార్కికల్ డేటాబేస్ మోడల్. Hierarchical database model means the data will be presented in the form of tree structure. Tree structure means top to bottom. Top to bottom classification is called hierarchical. Top నుంచి bottom. For example, మన కాలేజ్ యొక్క అథారిటీస్ లేదా మన కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక గ్రాఫ్ ఫార్మాట్లో ప్రజెంటేషన్ చేయాలనుకున్నాం. అప్పుడు టాప్ మోస్ట్ ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, తర్వాత లెక్చరర్స్, తర్వాత స్టూడెంట్స్. సో ఆ విధంగా క్లాసిఫికేషన్ చేసే మోడల్ని మనం ఏమంటామంటే హైరార్కికల్ మోడల్ అని అంటాం. తర్వాత నెట్వర్క్ మోడల్. సో నెట్వర్క్ మోడల్ అంటే డేటాని నోడ్స్ అండ్ కనెక్టర్స్. డేటాని మనం నోడ్స్గా కనెక్ట్ చేయడం. అయితే హైరార్కికల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది నెట్వర్క్ మోడల్లో. అయితే నెట్వర్క్ మోడల్లో డేటాని మనము
ఈజీగా ఏ నోడ్ నుంచి ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కైనా డేటాను మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే హెరారికల్ మోడల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు. ఎందుకంటే హెరారికల్ మోడల్లో బాటంలో ఉన్న నోడ్ నుంచి బాటంలో ఉన్న నోడ్ డైరెక్ట్గా టాప్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలన్నప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ హెరారికల్ మోడల్. వేరేజ్ ఇన్ నెట్వర్క్ మోడల్లో మనం బాటంలో ఉన్న నోడ్ డైరెక్ట్గా టాప్లో ఉన్న నోడ్ని డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటుంది. కాబట్టి నెట్వర్క్ మోడల్ అనేది ఇట్ ఈజ్ అడ్వాన్స్ మోడల్ ఫర్ హెరారికల్ మోడల్కి అడ్వాన్స్ మోడల్గా చెప్పచ్చు. తర్వాత రిలేషనల్ మోడల్. సో రిలేషనల్ మోడల్ అన్నప్పుడు డేటాని మరి రోస్ అండ్ కాలమ్స్గా ప్రజెంటేషన్ చేయడం. సో ఇక్కడ రిలేషన్స్ మీన్ టేబుల్ని మనం ఇక్కడ ఏమంటామంటే రిలేషన్స్ అని అంటాం. కాబట్టి డేటాని రోస్ అండ్ కాలమ్స్గా ప్రజెంటేషన్ చేసే మోడల్ని ఏమంటామంటే రిలేషనల్ మోడల్ అని అంటాం. తర్వాత ఫిజికల్ మోడల్ మీన్స్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఆన్ మెమొరీ చిప్ ఆర్ ఆన్ కంప్యూటర్ మెమొరీ. సో కంప్యూటర్ మెమొరీలో డేటాని ఎట్లా స్టోర్ చేయడం, వెదర్ ఇట్ ఈజ్ బిట్ వైజ్ ఫార్మాట్ ఆర్ బైట్ వైజ్ ఫార్మాట్. సో డేటాని బిట్ వైజ్ ఫార్మాటా లేదా బైట్ వైజ్ ఫార్మాటా, జీరోస్ అన్ని. సో ఏ ఫార్మాట్లో డేటాని మనం స్టోర్ చేస్తున్నామో స్పెసిఫై చేసే మోడల్ని మనం ఏమంటామంటే ఫిజికల్ మోడల్ అంటాం. ఫిజికల్ మోడల్ ఇంకా ఏమంటామంటే ఫ్రేమ్ మోడల్ అని కూడా అంటాం, ఫ్రేమ్ మోడల్. కాబట్టి దీస్ ఆర్ ద మెయిన్ డెప్త్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మోడల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, ER మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. So entity relationship model means it is one of the important model in data models. Using this model we can display the data or we can convey the data in graphical format. So graphical formats లో లేదా పిక్టోరియల్ గ్రాఫ్స్లో డేటాని ప్రజెంటేషన్ చేసే మోడల్ని మనం ఏమంటామంటే ER మోడల్ అని అంటాం. ER మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. మరి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మరి ఇక్కడ చూడండి ప్యాసేజ్లో, ద ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ పర్సీవ్స్ ద రియల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ బేసిక్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ entities relationship among these objects. It was developed to facilitate database design allowing specification of enterprise schema which represents overall logical structure of database. Okay, మరి వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ER మోడల్? ER మోడల్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏమంటే, ER మోడల్ అనేది ఇట్ ఈజ్ ఏ వెరీ హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్. ఓకే, అండ్ ఇట్ అలౌస్ డిస్క్రైబ్ ద డేటా ఇన్వాల్వ్డ్ ఇన్ రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజ్ టర్మ్స్ అండ్ ఆబ్జెక్ట్ ద రిలేషన్షిప్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ మీన్స్ కస్టమర్స్ ఆర్ పర్సన్స్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, తర్వాత ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్ టు డెవలప్ ఇనిషియల్ డిజైన్ ఆఫ్ డేటాబేస్. అంటే స్టార్టింగ్లో డిజైన్ చేసేటప్పుడు డేటాబేస్ లేదా డేటాబేస్ సర్వర్ ఏ మోడల్లో ఉండాలా అని ఒక గ్రాఫ్ ఫార్మాట్లో డ్రా చేసుకోవడం. ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ బిల్డింగ్ కట్టడానికంటే ముందు ఏం చేస్తాం, సివిల్ ఇంజనీర్స్ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా డేటాబేస్ సర్వర్ని ఇంప్లిమెంట్ చేయడానికంటే ముందుగా ఆ డేటాబేస్ సర్వర్ ఓవరాల్ స్ట్రక్చర్ని ఒక గ్రాఫ్ ఫార్మాట్లో డ్రా చేసుకునే మోడల్ ER మోడల్. కాబట్టి ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ టు డెవలప్ ఇనిషియల్ డిజైన్ ఆఫ్ డేటాబేస్. నెక్స్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ యూజ్ఫుల్ కాన్సెప్ట్ దట్ మేక్ కన్వీనియంట్ ఫర్ డెవలపర్ టు మూవ్ ఫ్రమ్ బేస్ ID, set of information, detailed description information can be easily implemented in the database. It describes data collection of entities and relationship and attributes. Entity means persons, objects ni entity ani antamu. So relationship means the association between two entities. Attributes means the properties of entity. Properties means, for example, ఎంటిటీ అన్నప్పుడు పర్సన్, స్టూడెంట్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏమేమంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ యావరేజ్ ఆఫ్ మార్క్స్. సో దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టూడెంట్. స్టూడెంట్ ఈజ్ ఎంటిటీ. ఎస్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ యావరేజ్, స్టూడెంట్స్ రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కాల్డ్ అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ER మోడల్? బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే, మరి బేసిక్గా ఎంటిటీ సెట్స్,
and relationship sets and attributes. Entity ante entity means objects, మరి entity sets అంటున్నాం. Entity sets means group of entities are called entity set. Group of entities are called entity set. మనం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ క్లాస్ అని చెప్తుంటాం కదా జావాలో. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ క్లాస్. సిమిలర్లీ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ ఎంటిటీ సెట్. కాబట్టి ఎంటిటీ ఈజ్ ఎ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ in the real world that distinguish from all other objects. Okay, for example మరి entity అంటే ఇంకా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, పర్సన్, ఎంటర్ప్రైజ్ an entity. ఓకే, స్టూడెంట్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎంటిటీ అంటే స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, మరి స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్, సో ఓకే మరి బుక్ అనే ఎంటిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ బుక్ అనే ఎంటిటీలో మరి బుక్ ఐడి, బుక్ కోడ్, టైటిల్, ప్రైస్, సో దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. ఓకే, కస్టమర్ అనే ఎంటిటీ తీసుకున్నప్పుడు మరి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, సో దీస్ ఆర్ ప్రాపర్టీస్, దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ కస్టమర్ ఎంటిటీ. మరి ఈ యొక్క అట్రిబ్యూట్స్ని మనం ఈఆర్ మోడల్లో క్లాసిఫికేషన్ చేయొచ్చు. మరి 8 టైప్స్గా క్లాసిఫికేషన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 4 టైప్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 4 టైప్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమేమి 4 టైప్స్ అంటే ఇక్కడ సింపుల్ అట్రిబ్యూట్ అండ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్స్ అంటే ఏమి, simple attributes which cannot divided into subparts. If any attributes does not split it into multiple sub attributes, that is called simple attribute. For example, ఇప్పుడు మనం చూస్తే మన హాల్ టికెట్ నెంబర్ని మనము మరి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇట్ ఈస్ వన్ అట్రిబ్యూట్. హాల్ టికెట్ నెంబర్ని మరి మనం డివైడ్ చేయొచ్చా, స్ప్లిటెడ్ చేయొచ్చా? చేయలేము. ఎందుకు? హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ఏ సింపుల్ అట్రిబ్యూట్. మరి హాల్ టికెట్ నెంబర్ కానీ, లేదా బ్యాంక్లో మన అకౌంట్ నెంబర్ కానీ, లేదా మన యొక్క అటెండెన్స్ నెంబర్ కానీ, సో ఇలాంటి నెంబర్స్ని, ఇలాంటి వాల్యూస్ని, ఇలాంటి అట్రిబ్యూట్స్ని మనం ఏమంటామంటే సింపుల్ అట్రిబ్యూట్ అని అంటాం. మరి కాంపోజిట్ అట్రిబ్యూట్ అని ఇంకోటి ఉంది ఇక్కడ. కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అంటే ఏమి? ద కాంపోజిట్ అట్రిబ్యూట్స్ విచ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అనేది ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్. It is a composite attribute. The student name can be splitted into 3 parts: first name, middle name and last name. Okay, student name ni divide cheyachu kada, first name, middle name, last name ani. For example, address ane attribute తీసుకున్నప్పుడు address, permanent address, temporary address, office address ani divide cheyachu. So that is a composite attributes. మరి ఇక్కడ కాంపోజిట్ అట్రిబ్యూట్స్ లో మరి నేమ్ అనేది, స్టూడెంట్ నేమ్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్. The student name composite attribute can be splitted first name, middle name and last name. Okay, these are sub attributes. First name, middle name, last name attributes are called component attributes. Okay, next one, single valued and multi valued attribute. Single valued means only if any attributes can store only one value, that is called single valued attribute. For example, employee నెంబర్లో మనము ఓన్లీ వన్ ఏదైనా ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తాం. మల్టిపుల్ ఎంప్లాయీ నెంబర్స్ ఉండవు. ఒక ఎంప్లాయీకి ఓన్లీ ఒక ఎంప్లాయీ ఐడి మాత్రమే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడికి ఓన్లీ ఒక కస్టమర్ ఐడి ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. తర్వాత రిజిస్టర్ నెంబర్ ఓన్లీ ఒక రిజిస్టర్ నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అట్రిబ్యూట్స్ని మనం ఏమంటామంటే సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అని అంటాం. మరి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే ఏమి? ఇఫ్ ఎనీ అట్రిబ్యూట్స్ కెన్ స్టోర్ 2 or more values, that is called multi valued attributes. For example, phone
ఫోన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అన్నప్పుడు ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇట్ ఈస్ వన్, తర్వాత హోమ్ ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్. కాబట్టి ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, కాబట్టి ఫోన్ నెంబర్ ఇట్ ఈజ్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. తర్వాత డిపెండెంట్ నేమ్, మన నేమ్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. తర్వాత వెహికల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, స్కూటర్, కార్, బైసైకిల్, ఓకే, నెంబర్ ఆఫ్, అది మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకునేదాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అని అంటారు. తర్వాత డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఇక్కడ మనకి బేస్ అట్రిబ్యూట్స్ అండ్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అని ఉన్నాయి. బేస్ అట్రిబ్యూట్స్ అంటే సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ బేస్ అట్రిబ్యూట్, సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీని చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ చేసుకుంటే దాన్ని డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అని అంటాం. మనకి ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో సూపర్ క్లాసు, సబ్ క్లాస్ అనే టాపిక్స్ వస్తాయి. కాబట్టి సూపర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్ని ఏమంటామంటే బేస్ అట్రిబ్యూట్ అంటాం. ఆ సూపర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్ని మనం చైల్డ్ క్లాసెస్లోకి అక్వైరింగ్ చేసుకుంటే దాన్ని డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని అంటాం. కాబట్టి ద వాల్యూస్ ఫర్ దిస్ టైప్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఎగ్జిస్టింగ్ అట్రిబ్యూట్. ఓకే, తర్వాత నల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో నల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే జనరల్గా ఇఫ్ మనం ఏదైనా ఇప్పుడు ఏ వాల్యూని మనం స్టోర్ చేయకపోతే డిఫాల్ట్గా సమ్ వాల్యూ అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో అలాంటి అట్రిబ్యూట్స్ని మనం ఏమంటామంటే నల్ వాల్యూ. మనం ఏదైనా ఫీల్డ్ని ఎంటీగా మనం పెట్టేస్తాం, అంటే అక్కడ మనకు అప్లికేబుల్ కాకపోతే ఆ ఫీల్డ్ మనం ఎంటీ పెట్టేస్తాం. అలాంటప్పుడు అక్కడ ఏం స్టోర్ అవుతుందంటే నల్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో అలాంటి దాన్ని మరి ఈఆర్ డయాగ్రామ్లో స్పెసిఫై చేసే అట్రిబ్యూట్స్ని ఏమంటామంటే నల్ వాల్యూ అట్రిబ్యూట్స్ అంటారు. కాబట్టి ఇది అన్నోన్ అట్రిబ్యూట్, అన్నోన్ యూజర్స్ ఈస్ కాల్డ్ నల్ వాల్యూ అట్రిబ్యూట్స్, అన్నోన్ వాల్యూ. సో దీస్ ఆర్ ద మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో కాబట్టి అట్రిబ్యూట్స్లో మరి అట్రిబ్యూట్స్ అంటే ఏమి? ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇస్ కాల్డ్ అట్రిబ్యూట్. మరి అట్రిబ్యూట్స్ని మనం క్లాసిఫికేషన్ చేస్తే సింపుల్ అట్రిబ్యూట్, ఓకే, కాంపోజిట్ అట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్స్, బేస్ అట్రిబ్యూట్, నల్ వాల్యూ అట్రిబ్యూట్. ఓకే, ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ ఈ విధంగా చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరి మనము వాట్ ఆర్ ద రిలేషన్షిప్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.